అది తప్పకుండా మనకుండే గ్రామస్తులకి ఇచ్చేదానికి సిద్ధంగా ఉంటాం. ఇప్పుడు కూడా ఈ నా మీద బాధ్యత పెట్టినావు, ఆ బాధ్యతను నిత్యం నా గుండెల్లో నా మనసులో మెదుగుతూనే ఉంటుంది. ఈ ఇచ్చిన అవకాశాన్ని ఏ విధంగా ఎటువంటి పరిస్థితుల్లో నేను సద్వినియోగం చేసుకుంటానే తప్పగా ఏ విషయానికి రాజీ ప్రయత్నం చేసి ఒకరి మోకాళ్ళు కొట్టి ఒకరికి కాళ్ళు ఒత్తే సంస్కృతికి నాకు 20 సంవత్సరాల్లో నేను నేర్చుకోలేదు, మా తల్లిదండ్రులు నాకు నేర్పలేదు. కాబట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోసం, తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసిన వారి కోసం, రాయచోటి ప్రజలు పెట్టిన గౌరవం కోసమైనా వచ్చే 5 సంవత్సరాల్లో మీ కష్ట సుఖాల్లో మీ బిడ్డగా నేను ఉంటానని మీ అందరి ముందర ప్రతిజ్ఞ చేసి చెప్తున్నా. చాలా మందికి చాలా డౌట్లు ఉన్నాయి. మంత్రి అయిపోయినాడు, ఇతను కనపడకపోతే ఎమ్మెల్యేగా ఓట్లు వేయించుకున్నాడు, మంత్రి అయిపోయినాడు, విజయవాడ హైదరాబాద్ తిరుక్కుంటా ఉంటే ఎట్లా అని మీరు అడుగుతున్నారు. మీరందరూ ఎవరు కొత్త వాళ్ళు కాదు. మేమైతేనే చిన్నప్పటి నుంచి పెరిగినాం. మా తెలుగుదేశం పార్టీ లీడర్లు అయితేనే పైన ఉన్నవారు, కింద ఉన్నవారు, ముందరున్న వాళ్ళందరికీ తెలుసు. ఈ రోజు మనము మంత్రిగా ఉన్నాం కాబట్టి మన నియోజకవర్గానికి గౌరవం ఉంది. మనం కేవలం ఎమ్మెల్యే అంటే మనకి ఈ పక్కల గుర్రంకొండ, ఈ పక్కల గోల్ చెరువుకి మనం పరిమితమయ్యేవాళ్ళం. ఈ రోజు మంత్రి అయినాం కాబట్టి మనకు పైన ఉన్న అధికారులతో అయితేనే, రాష్ట్రంలో ఉండే నాయకులతో అయితేనే సత్సంబంధాలు ఉంటేనే మన నియోజకవర్గానికి అభివృద్ధి ఫలాలు అందాలంటే తప్పకుండా అక్కడి నుంచి నిధులు రావాలా. అక్కడ ఎవరైనా పలకాలంటే మనం రాష్ట్రంలో మనకి ఏ మంత్రివర్గం ఇచ్చినారో ఆ మంత్రివర్గంలో మనం పని చేస్తే మంచి పేరు తెచ్చుకుంటే ఫస్ట్ 1 సంవత్సరంలో ఈ నియోజకవర్గానికి వచ్చే 20 సంవత్సరాల్లో మనం పని చేస్తే దానికి వీలవుతుందని తప్పగా నా సుఖానికో ఇంకోదానికో నేను పోలా. ఆ రోజు కష్టకాలంలోనే ఈడున్నా. ఈ రోజు నాకు ప్రజలతో గడిపేదానికి ఏ విధమైన బాధ లేదు. నా 2 బిడ్డలు సాక్షిగా చెప్తున్నా, ఇంతవరకు కడుపు నిండా తిండి నిండా కంటి నిండా నిద్రపోలా. ఎందుకంటే నా మీద బాధ్యత పెట్టారు. నా మీద బాధ్యత అంటే మీ మీద బాధ్యత. నాకు చెడ్డ పేరు వస్తే మీకు చెడ్డ పేరు వస్తాయి. 2-3 విషయాలు చెప్తున్నా. ముందు ఎప్పుడైనా రవాణా శాఖ మంత్రి పేరు ఎవరు నిన్నారు ఈ రాష్ట్రంలో? మీ బిడ్డ రవాణా శాఖ మంత్రి అయినాడు. 65,000 మంది సిబ్బందికి ఆర్టీసీకి మంత్రి అయినాడు. మన బిడ్డల భవిష్యత్తు ఇచ్చే క్రీడా రంగానికి మంత్రి అయినాడు. ఏదో పుట్టాపకీరు మంత్రి కాదు, రాష్ట్రంలో ఉన్న పెద్ద 10 మంత్రి పదవుల్లో మనకిచ్చినారు. కాబట్టి తప్పకుండా అక్కడ అనేదాన్ని ఒక మార్కు వేస్తేనే మనకు అక్కడ విలువ ఉంటుంది. అక్కడ విలువ ఉంటేనే ఇక్కడ పనులు జరుగుతాయి. అది ఒకటి గమనించాల్సిందిగా మీ అందరికీ దండం పెడుతున్నారు. ఎందుకంటే వచ్చిన వారందరికీ పేరు పేరున చెప్పలేని ఈ విషయం. ఎందుకంటే ఇది నా మనసులో ఉండే బాధ. ఏ రోజు ఈ 95 రోజుల్లో నేను రాయచోటు వదిలిపోతే ఇక్కడ ఏమైతుందో ఎట్లయితుందో, నా జీవితంలో దేవుడు కనపడే ప్రధానమంత్రి అవుతావా ఎమ్మెల్యే అవుతావా అంటే నాకు ఎమ్మెల్యే ఇష్టం. అంత చెప్తున్నా. నాకు అంత ఎమ్మెల్యే అంటే ఇష్టమైన పదవిని కూడా 10 రోజులు అనుభవించే ఆ శక్తిని ఆ దేవుడు ఇచ్చినాడు. ఆ తర్వాత మంత్రి చేశాడంటే నాకేదో మంత్రితో మక్కువని కాదు. ఎంతసేపు మంత్రి పదవిలో ఉండి ఈ 5 సంవత్సరాల్లో మనకి ఏ విధమైన నిధులు వస్తాయి, ఆ నిధులు తీసుకొచ్చే బాధ్యత మన మీద వేసుకోవాల్సింది బాధ్యత ఉంటుంది. కాబట్టి నేను కనపడటంలే, అంతే తప్పగా నేను ఒకటే చెప్తున్నా. 24 గంటల్లో ఎప్పుడు ఫోన్ చేసినా ఎత్తుతున్నారా లేదని మిమ్మల్ని అడుగుతున్నా. నా శక్తి ఎంతవరకు ఈ 94 రోజుల్లో 8 సార్లు వచ్చి నియోజకవర్గానికి వచ్చిపోయినా. వచ్చినప్పుడల్లా పొద్దున్న 6 గంటలకు ఇంటికాడికి పోతే సాయంత్రం 12 అయితే ఇంటికి పోను. రాయచోటి ఆఫీసులో బయట నిలబడి అట్ట పెట్టుకొని తిరుగుతాను, సంతకాలు పెట్టిస్తాను. అలాగే నా భాషలో మాట్లా